హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా క్రీమీగా నోట్లో వేసుకుంటే జారిపోతుందన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ అటుకుల పాయసాన్ని నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి. అచ్చం టెంపుల్స్లో మనకి ప్రసాదంగా పెడతారు కదా, సేమ్ అదే రుచితో ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా బెల్లంతో చేసినా కూడా పాలు విరగకుండా ఈ అటుకుల పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల వరకు గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం వేడయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫస్ట్ జీడిపప్పుని వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు జీడిపప్పు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత లాస్ట్లో ఇలా ఎండు ద్రాక్షని కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఎండు ద్రాక్ష కొంచెం తొందరగా వేగుతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ అదే కడాయిలోనే మరో 1 టీ స్పూన్ దాకా గీ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకొని కొద్దిసేపు అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు అటుకులు వేసుకోండి. ఇప్పుడు ఈ అటుకులను కూడా దోరగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ షేడ్ రావాలండి. అటుకులు అలాగే పెసరపప్పు రెండు కూడా చక్కగా వేగాలన్నమాట. కమ్మటి వాసన వచ్చి రంగు లైట్గా మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక అటుకుల్ని పెసరపప్పుని రెండింటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అటుకులు వేయించిన గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అందులో 3 కప్పుల దాకా పాలు వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా వాటర్ వేసుకోండి. అంటే మనం తీసుకున్న 1 కప్పు అటుకులకి వాటర్ ప్లస్ పాలను కలిపి యాడ్ చేస్తున్నాను. మీరు అచ్చం పాలతో చేసుకోవాలి అనుకుంటే కనుక వాటర్ యాడ్ చేయకుండా 4 కప్పుల వరకు పాలు వేసుకొని పాయసాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలను 2 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. పాలు మీగడ కట్టకుండా కలుపుతూ 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఈలోపు వేరొక బర్నర్ మీద చిన్న గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనము అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా నీళ్ళు కూడా వేసుకోండి. బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం ఉండలు ఏమీ లేకుండా పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది, పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసి పూర్తిగా బెల్లం వాటరు చల్లారనివ్వండి. ఇప్పుడు మనం పాలను చూద్దాం. పాలు ఇలా పొంగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల్ని పెసరపప్పుని వేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెసరపప్పు అలాగే అటుకుల్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే థిక్ లేయర్గా మీగడ కట్టేస్తుంది. చూడండి, పప్పు అలాగే అటుకులు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. అలాగే చిటికెడంతా పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోండి. ఇలా పచ్చకర్పూరం వేసుకున్నామంటే అచ్చం మనం టెంపుల్స్లో తిన్న రుచి అయితే వస్తుందన్నమాట. సో అందుకని చిటికెడంతా మాత్రమే వేసుకోండి. మరి ఎక్కువ వేసుకున్నామంటే పాయసం తినేటప్పుడు ఎగటేస్తుందన్నమాట, తినాలి అనిపించదు. ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి, కంపల్సరీ అయితే ఏం కాదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరిగించిన బెల్లం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇందులో ఏమైనా నలకలు ఉన్నా కూడా సపరేట్ అయిపోతాయి. చూడండి, ఇలా ఫిల్టర్ చేయకుండా వేసామంటే ఈ నలకలను కూడా వేసేస్తామన్నమాట. సో అందుకని ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా కూడా అటుకుల పాయసం చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే పాయసం వేడిగా ఉన్నా పర్లేదు, కానీ బెల్లం వాటర్ మాత్రం పూర్తిగా చల్లారాక మాత్రమే ఫిల్టర్ చేసి పాయసంలో వేసుకోండి. ఇలా చేసామంటే పాలల్లో వేసినప్పుడు పాలు విరగకుండా పాయసం చక్కగా వస్తుందన్నమాట. పాయసం కన్సిస్టెన్సీ అనేది కూడా మీ ఇష్టం అండి. నేనైతే ఇలా జారుగా చేశాను, అంటే మళ్ళీ చల్లారాక గట్టిగా అవుతుందని. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కాగబెట్టిన పాలను వేసి మిక్స్ చేసుకోండి, అప్పుడు పాయసం జారుగా ఉంటుంది. సో ఇంకంతే అనమాట. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని ఇలా ఓసారి ట్రై చేసి ప్రసాదంగా పెట్టండి. సో ఈ అటుకుల బెల్ల పాయసాన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.